మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకులు కల్పన గారితో అనేక సందర్భాల్లో పనిచేసిన జోసిభట్ల శర్మ గారు ఉన్నారు. జోసిభట్ల గారు చాలా కలిచివేసే వార్త మనం వింటున్నాం. కల్పన గారు ప్రస్తుతం చికిత్స పొందుతూ వెంటిలేటర్ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతకాలంగా మీకు పరిచయం అండి వారు? దగ్గరగా 15 ఏళ్ల నుంచి పరిచయం నాకు. అంటే చాలా పాటలు కలిసి వర్క్ చేసాము. ఎన్నో సినిమాలకు పాడింది తను నాకు. అలాగే ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడింది నాకు. చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సింగర్, అట్ ద సేమ్ టైం చాలా మంచి టాలెంట్ ఉన్నటువంటి, వెరీ మచ్ టాలెంటెడ్. అట్ ద సేమ్ టైం తను అండర్ రేటెడ్ అన్న ఫీల్ లోనే ఇంకా ఉన్నాను నేను యాక్చువల్ గా. ఎందుకంటే తనకి ఇంకా రావాల్సిన గుర్తింపు రాలేదని అనిపిస్తుంది. కానీ అది ఎందుకు అంటే ఏం చెప్పలేం కానీ, బట్ స్టిల్ ఆవిడకున్న టాలెంట్ కి ఆవిడకు వచ్చినటువంటి గుర్తింపుకి సంబంధం లేదు. అవును, మహామహులు అంటే సంగీత దర్శకులు శరత్ గారి పాట పాడడం ఏంటి, భావయామి, అలాగే మనకి లెజెండ్ బాలు గారి తో కలిసి తను అనేక సందర్భాల్లో పాడడం, ఆయన చాలా ప్రశంసించడం, ఇవన్నీ మనం చూసాం. అందరూ గాయనీమణులందరూ కూడా కల్పన గారి పాట అంటే చాలా చాలా అప్రిషియేట్ చేస్తారు. కానీ అంతటి కష్టం ఏం వచ్చుంటుందో అనే ఒక ఆందోళన కలుగుతోంది జోసిభట్ల గారు. అవునండి, కాకపోతే అంటే ఎటువంటి కష్టమైనా కూడా భగవంతుడి దయ వల్ల సాధ్యమైనంత అతి తొందరలో ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి మళ్ళా తిరిగి కోలుకుని మనతో మామూలు మనిషిలాగా నవ్వుతూ ఎప్పట్లాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఆ విషయం గురించి. చక్కని శాస్త్రీయ గాయని కల్పన గారు ప్రస్తుతం హాలిస్టిక్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితమే సంగీత ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ చాలా తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. కొంతమంది అక్కడ చేరుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కరెక్ట్ గా 3-4 రోజుల క్రితమే తనకు ప్రోగ్రామ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా జోసిభట్ల గారు? అవునండి, యాక్చువల్ గా రీసెంట్ గా 4 రోజుల క్రితం ఒక ప్రోగ్రామ్ కూడా చేసిందని తెలిసింది. రైట్. ఇంతలోనే మళ్ళీ ఇలాంటి మా వార్త వినడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మీరన్నట్టు కేవలం శాస్త్రీయ సంగీతమే కాదు, తను హిందుస్థానీ పాడగలదు, ఎనీ కైండ్ ఆఫ్ జోనర్ పాడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి తను సింగర్. రైట్. కల్పన గారు అతి త్వరలో కోలుకుని మళ్ళీ మామూలు అవ్వాలి, ఆవిడ కష్టం నుంచి బయటపడాలని చెప్పి కోరుకుందాం. జోసిభట్ల గారు, మనకు తెలిసిన మేరకు తన కుటుంబం అంతా చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అవునండి, కాకపోతే ఇక్కడ నిజాంపేటలో కూడా ఉంటుందని చెప్పి రెగ్యులర్ గా తెలిసింది నాకు కూడా. రైట్. ధన్యవాదాలు జోసిభట్ల గారు. మనందరి ప్రార్థనలు భగవంతుడికి చేరి కల్పన కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.